హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ ఎప్సెట్ సంబంధించి ఈరోజు పేపర్ షిఫ్ట్ టు పేపర్ ఎలా వచ్చింది, సో మ్యాథ్స్ ఎలా ఉంది, ఫిజిక్స్ ఎలా ఉంది అండ్ కెమిస్ట్రీ ఎలా ఉంది, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెమరీ బేస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఏది ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. అండ్ ఇప్పుడు ఈరోజు వచ్చిన పేపర్ టఫా, యావరేజా లేకపోతే ఈజీగా ఉందా, సో ఏ క్వశ్చన్స్ ఎంత టైం తీసుకుంది, సో ఎన్ని క్వశ్చన్స్ వరకు పిల్లలు అటెండ్ చేయగలిగారు, అండ్ మీరు టాప్ మార్క్స్ ఎంతవరకు గెయిన్ చేయొచ్చు, యావరేజ్ మార్క్స్ ఎంతవరకు కావచ్చు, అండ్ బిలో మార్క్స్ యావరేజ్గా ఎంతవరకు కట్ అవ్వచ్చు, అసలు షిఫ్ట్ టఫ్ వచ్చిందా, హార్డ్ వచ్చిందా, ఈజీ వచ్చిందా, ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో మీకు ఇదే కాకుండా షిఫ్ట్ అనాలిసిస్ ప్రతిదీ కావాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. కాలేజ్ దోస్త్ వాళ్ళది చాలా బాగుంది అప్లికేషన్. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను స్టూడెంట్స్. క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లో వస్తుంది. మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి సింపుల్గా మీరు ఏ స్లాట్ అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ స్లాట్ అనాలిసిస్ ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంది. సో ఇది వాట్సాప్ బుట్ చాలా ఈజీగా ఉంది స్టూడెంట్స్. మీరు క్లిక్ చేసి వాడండి స్టూడెంట్స్. ఓకే, సో ఎంపీసీకి అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా వచ్చిందో మాట్లాడదాం. సో మ్యాథ్స్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ వరకు ఎలా అయితే వచ్చిందో అలానే లెంతీగా ఉంది, ఏమి ఈజీగా అయితే లేదు. సో దాదాపుగా మార్నింగ్ పేపర్ టఫ్ ఎలాగైతే ఫేస్ చేశారో అదే మోడరేట్ టు టఫ్ అయితే వచ్చినాయి. సో దీంట్లో కూడా ఇంచుమించు 35 క్వశ్చన్స్ వరకు ఈజీగా మోడరేట్గా ఉన్నాయి. అండ్ మిగతా 45 క్వశ్చన్స్ కూడా మోడరేట్ టు టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చాలామంది స్టూడెంట్స్ అదే చెప్తున్నారు. ఒక క్వశ్చన్ చూసుకుంటే స్టూడెంట్స్ 2-3 ట్విస్టెస్ కనిపిస్తున్నాయి, చాలా కష్టంగా ఉందని చెప్పారు. సో అసలు మ్యాథ్స్ ఎలాంటి టాపిక్స్ వచ్చాయో నేను మాట్లాడదాము, కంగారు అవసరం లేదు. సో పేపర్ మాత్రానికి మ్యాథ్స్ కూడా లెంతీ టైం ఉంది, టైం అంతా ఎక్కువ తీసేసుకుంటుంది, టైం కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంది. సో అక్కడే మనకి టైం అంతా అయిపోతుందని చాలామంది చెప్పారు. అండ్ చాలా ఆప్షన్స్ ఎలా అడుగుతున్నాడంటే, సో ఏబీ అండ్ బీసీ కూడా సిమిలర్ ఆప్షన్సే ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది, ఆన్సర్ ఏం తెలుసుకోలేకపోతున్నామని చాలామంది స్టూడెంట్స్ ప్యానిక్ అయిపోతున్నారు, టెన్షన్ అయిపోతుంది. అసలు ఈ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, ఇంత కష్టంగా ఎందుకు ఉంది, పాత పేపర్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయని చెప్తున్నారు. స్టూడెంట్స్ మీరు అలా ఫీల్ అయ్యారా? నిజంగా పాత పేపర్సే ఈజీగా ఉన్నాయా, లేకపోతే ఈ పేపర్ పాత పేపర్స్ ఏమి ఉన్నాయా? అసలు చెప్పండి, మీ అభిప్రాయం కింద మెన్షన్ చేయండి. చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ అటెండ్ చేసిన వాళ్ళు చెప్పండి, అసలు పాత పేపర్స్ కన్నా ఈ పేపర్ ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీరు కూడా కింద మెన్షన్ చేయండి. అసలు ఎలాగుంది మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా మెన్షన్ చేయండి. నిజంగా మా అనాలిసిస్ కరెక్ట్గా ఉందో లేదో చెప్పండి స్టూడెంట్స్. ఓకే, సో ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళారో వాళ్ళు చెప్తున్నాను స్టూడెంట్స్, చీట్ కోడ్స్ ఉన్నాయి మన ఛానల్లోని, క్లాసెస్ ఉన్నాయి ఛానల్లో, మీరు వాచ్ చేయండి. అండ్ అనాలిసిస్ మెమరీ బేస్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను, సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఖచ్చితంగా మన ఛానల్లో చీట్ కోడ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు మెమరీ బేస్ క్వశ్చన్స్ కూడా చూడండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఫిజిక్స్ వచ్చేసి దాదాపుగా ఒక 8 క్వశ్చన్స్ వరకు, ఫిజిక్స్ అయితే ఒక 8 క్వశ్చన్స్ వరకు అయితే మీరు ఈజీగా అటెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మిగతా క్వశ్చన్స్ అన్ని టఫే అడిగాడు, మా వల్ల కాలేదు, చాలామంది చెప్తున్నారు. సిమిలర్ ఆప్షన్స్ వచ్చాయి, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఆన్సర్స్, చాలా కష్టంగా ఉంది, ఎగ్జామ్లో కూడా మేము ప్యానిక్ అయిపోయాము, చాలా టెన్షన్ అయిపోతుంది అని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, జేఈఈ మెయిన్స్ టైప్లో టఫ్గా ఉందని చెప్తున్నారు. ఇజ్ ఇట్ ఆ టఫ్ మీకు ఉందా లేదా మీరు కూడా మెన్షన్ చేయండి స్టూడెంట్స్. సో 8 క్వశ్చన్స్ అయితే ఈజీగా టు మోడరేట్ ఉన్నాయి, మిగతా క్వశ్చన్స్ అన్ని టఫ్గానే అడిగాడు, మా వల్ల కాలేదు. 32 క్వశ్చన్స్ వరకు కూడా మోడరేట్ టు టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, అండ్ కెమిస్ట్రీ వచ్చేసి దాదాపుగా 18 క్వశ్చన్స్ వరకు అయితే ఈజీగా అటెండ్ చేసాం సార్, మిగతా క్వశ్చన్స్ అన్ని మోడరేట్ టు ఈజీగా ఉన్నాయి, కెమిస్ట్రీ ఒక్కటే ఈజీగా ఉంది అని చెప్తున్నారు. అంటే మ్యాథ్స్ చూసుకుంటేనేమో మోడరేట్ టు టఫ్ ఉంది, అండ్ ఫిజిక్స్ చూసుకుంటేనేమో మోడరేట్ టు టఫ్ ఉంది, కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అయితే మనకి ఉంది. ఓవరాల్గా పేపర్ చూసుకుంటే మాత్రానికి టఫ్నెస్ ఎక్కువ ఉంది. మార్నింగ్ షిఫ్ట్ ఎలాగైతే ఉందో అలానే ఉంది. పేపర్ చూసుకుంటే మ్యాథ్స్లో అండ్ ఫిజిక్స్లో టఫ్ ఉంది కాబట్టి కెమిస్ట్రీలో కూడా టఫ్, అంటే మోడరేట్ సమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోడరేట్ టు టఫ్ అయితే పేపర్ అయితే ఉంది స్టూడెంట్స్, ఇలా ఉంది. ఓకే, అసలు మెమరీ బేస్ క్వశ్చన్స్ ఏంటో మనం మాట్లాడదాము. దాని తర్వాత అసలు ఎన్ని మార్క్స్, టాప్ మార్క్స్ ఎన్ని, యావరేజ్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో మనం మాట్లాడదాం స్టూడెంట్స్. మెమరీ బేస్ క్వశ్చన్స్ కొన్ని చెప్తాను స్టూడెంట్స్, అవి నోట్ చేసుకోండి. స్టూడెంట్స్ ఏవైతే మనకు చెప్పారో సో అవి మీకు ఫార్వర్డ్ చేస్తాను, నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, ఫంక్షన్స్లో మనకి ఒక రియల్ వాల్యూ ఆఫ్ రేంజ్ అండ్ డొమైన్, డిస్క్రిమినెంట్ రూట్స్ వైజ్గా క్వశ్చన్స్ అయితే అడిగారంట స్టూడెంట్స్. అండ్ అడ్జాయింట్ ఏ మీద క్వశ్చన్స్ అయితే అడిగారు, అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్ఫర్స్ అని క్వశ్చన్ అయితే అడిగారు స్టూడెంట్స్, అది నోట్ చేసుకోండి. అండ్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ అయితే అడిగారంట స్టూడెంట్స్, అది నోట్ చేసుకోండి. అండ్ ఐడెంటిటీ బేస్ మీద, సో సైన్ ఐడెంటిటీస్ ఉంటాయి కదా, వాటి బేస్ మీద క్వశ్చన్ అయితే అడిగారు, అది నోట్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ మనకి పాలిగోనల్ బేస్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, అది నోట్ చేసుకోండి.
సో ఏవైతే టాపిక్స్ చెప్తానో వాటిని మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, మీకు ఈజీగా క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయగలుగుతారు స్టూడెంట్స్. ఓకే, సో మనకి ట్రయాంగిల్ బేస్ మీద 1:2:3 రేషియోస్ ఉంటాయి కదా, అలాంటి బేసిస్ సమ్ అయితే అడిగారని చెప్పేసి చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే, అండ్ వెక్టార్స్ నుంచి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ బేస్ మీద అంటే అక్యూట్ యాంగిల్, సో ఆ బేస్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మనకు చెప్తున్నారు స్టూడెంట్స్. ఇది నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకుంటే మీకు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ ఎగ్జామ్కి అటెండ్ చేయబోతున్న వాళ్ళ స్టూడెంట్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, స్ట్రైట్ లైన్, పారాబోలా, హైపర్బోలా నుంచి క్వశ్చన్స్ అయితే పక్కాగా అడుగుతున్నాడు. అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ప్లేన్ బేస్ మీద క్వశ్చన్ అయితే అడిగారు. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ లిమిట్ లాగ్ బేస్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మనకి చెప్పారు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఫిజిక్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మీద అండ్ డైపోల్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారు. సో కరెంట్ డెన్సిటీ మీద క్వశ్చన్స్ అయితే అడిగారు స్టూడెంట్స్. ఈ క్వశ్చన్స్ ఫిజిక్స్లో అడిగాడు. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెలింగ్ కోసం అడిగాడు. అండ్ యావరేజ్ పవర్ యూనిట్ బేస్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే మనకు అడిగారు, చెప్పారు స్టూడెంట్స్. అండ్ బౌండ్ లెంత్ ఆర్డరు ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. మీరు ఫిజిక్స్లో అయితే ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఓకే, అండ్ ఇంకా ఫిజిక్స్లో కొన్ని క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్ చెప్పారు, నాకు అంత గుర్తులేదు. బట్ ఇవైతే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇవే స్టూడెంట్స్. ఓకే, అండ్ ఫిజిక్స్ ఓకే. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి కొంచెం ఐపాక్ నేమింగ్ మీద కొంచెం ఫోకస్ చేయండి స్టూడెంట్స్. సో స్ట్రక్చర్స్ బేస్ మీద బెంజిన్ స్ట్రక్చర్స్ ఏవైతే వాటి రియాక్షన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చూసుకోండి కొంచెం. అంటే బెంజిన్ అవి వేటితో రియాక్షన్స్ ఎలా అవుతుందో చూసుకోండి స్టూడెంట్స్. ఓకే, అండ్ నేమ్ రియాక్షన్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అండ్ మెటాలిక్ క్యారెక్టర్ ఒక ఆర్డరు, అండ్ పిరాడిక్లోని పిరాడిక్ టేబుల్లోని గ్రూప్ వైజ్గా, పీరియడ్ వైజ్ కానీ ఒక రేడియల్ నోట్స్ వైజ్గా క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయితే అడిగారు స్టూడెంట్స్. లాజికల్ సర్క్యూట్స్ కోసం కూడా క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మనకు చెప్పిన విషయాలు మీకు పాస్ చేస్తున్న స్టూడెంట్స్. ఇవి మెమరీ బేస్ క్వశ్చన్స్, మీరు నోట్ చేసుకుని వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇవి మెమరీ బేస్ క్వశ్చన్ వచ్చేసి మనకి. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, దాని తగ్గట్టుగా ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఈ పేపర్లో టాప్ మార్క్స్ ఎంతవరకు మీరు గెయిన్ చేయొచ్చు అంటే దాదాపుగా చూసుకుంటే టాప్ వచ్చేసి మనకి 148 వరకు మనకు మార్క్స్ అనేవి టాప్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. యావరేజ్ వచ్చేసి మనకి దాదాపుగా చాలామంది స్టూడెంట్స్ 72 మార్క్స్ వరకు యావరేజ్ మార్క్స్ కొట్టచ్చు సార్ అని చెప్పేసి చెప్తున్నారు. లోయెస్ట్ మార్క్స్ అయితే మాత్రానికి 50 మార్క్స్ వరకు ఈజీగా మనం చేయొచ్చు సార్ అని చెప్పేసి ఇది చాలామంది చెప్తున్న స్టూడెంట్స్ రివ్యూ. సో మరి మీకు ఎలా నచ్చిందో మరి మీరు చెప్పండి, టాప్ మార్క్స్ ఎంతవరకు గెయిన్ చేయొచ్చు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీరు చెప్పండి. అండ్ చీట్ కోడ్స్ ఎలా వర్క్ అయినాయి, పేపర్ ఎలా టఫ్ ఉంది, పాత పేపర్ పోల్చుకుంటే ఇది ఎలా ఉంది, సో ప్రతిదీ మీ అభిప్రాయం చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.